వస్తుంది. మీరు కాస్త వేగంగా చదివితే నెక్స్ట్ సెకండ్ రెడీగా ఉంది. ఎంత టైం తీసుకోకూడదు. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదిగో వస్తుంది రెండో శకటం. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ రెండవ శకటం. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కోరుతున్నాం. పిల్లలే సంపద, పిల్లలే మనకి సంపద అనే మహోన్నత సంకల్పంతో నెల్లూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ శకటం మీ ముందుకు వస్తోంది. ఒక తల్లికి భరోసా, ఒక చిన్నారికి బంగారు భవిష్యత్తు, ఒక మహిళకు ఆత్మవిశ్వాసం. ఈ లక్ష్యాలతో ముందుకు సాగుతుంది మన శకటం. తల్లులందరూ బాగుంటేనే ఈ వివిధ ప్రభుత్వ పథకాలైన జల జీవన్ మిషన్ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిల సదుపాయంతో పాటు ఇంటింటికి మరుగుదొడ్లు, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తూ ఆ నిర్మాణ నమూనాలను ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలోనే మన ముందుకు వారు తీసుకొస్తూ ఉన్నారు. అదిగో వస్తోంది. వాటిని రీసైక్లింగ్ చేస్తూ ఏ విధంగా ప్రాసెస్ చేస్తే వ్యవసాయానికి, వనాలకి, ఉద్యానవనాలకి పాత్రలు ఉపయోగపడతాయో ఆ విధంగా చేస్తూ చూడండి. మట్టిని స్వచ్ఛమైనటువంటి పచ్చని నెల్లూరు మనందరికీ సదుపాయాలు కల్పిస్తున్నటువంటి నగరపాలక సంస్థ శాఖ ఉందని చూడండి. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. సమగ్రంగా వ్యర్థాల ప్లాంట్, అదే నేను నాకు చెప్పిన ప్లాంట్. ఆ ప్లాంట్ కోట్ల రూపాయలను వారికి అందించడం జరిగింది. జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా తీర ప్రాంత గస్తీని పర్యవేక్షిస్తున్న మత్స్యశాఖ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు తదితరులు నిరంతరము మత్స్యకారులకు 60 సంవత్సరాల నిండిన సీనియర్ సిటిజన్లకు 25% రాయితీతో బస్సులో సౌకర్యం కల్పించారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి చదివే బాలికలకు ఉచిత బస్ పాసులు ఇస్తున్నారు. స్త్రీ శక్తి మనందరికీ గొప్ప వరం. 2025-26 సంవత్సరానికి 5,324 నూతన వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం 26.5 కోట్ల రూపాయలు. 8,542 మంది ఆక్వా వినియోగదారులకు విద్యుత్ ప్రభుత్వం రాయితీ ద్వారా ప్రతి సంవత్సరం చెల్లించిన సబ్సిడీ. విధులు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రమాదాలు నివారిస్తారు. ఆరోగ్యం లేకపోతే మనకి ఏమీ సాధించలేదు. కరోనా కష్టకాలంలో వైద్యుల సేవ నిర్వచనీయం. వారి సేవానిధిని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. 108 యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆయా సంబంధిత వారందరూ కూడా వేదిక వద్దకు వచ్చి ప్రదర్శనకు రెడీగా ఉండాలని కోరడం.